దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ వ్యక్తిగతంగా కుటుంబంగా క్షేమాభివృద్ధి చెందుతూ దినదినము దేవునికి సమీపంగా జీవిస్తూ మీ జీవితంలో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య సందేశాలు మీ వద్దకు తీసుకొస్తున్నాం. ఈ వాక్య సందేశాలు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన 3.5 సంవత్సరాలు తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడానికి గొప్ప పరిచర్య చేశారు. ఆయన వాక్య సందేశాల ద్వారా అనేక ఆత్మీయ జీవితాల్ని వెలిగింపజేశాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని ఆదరించాడు, అనేక హృదయాల్ని ఆయన కట్టాడు. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఇది గొప్ప వాగ్దానం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక వాగ్దానం కూడా చేశాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అని. దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని మన జీవితకాలం అంతా మనం బ్రతికితే ఎన్నో ఆత్మీయ అనుభవాలు పొందుకుంటాం. చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నన్ను కన్న తల్లిదండ్రులు ఈ దినాన లేరు, నా మధ్య లేరు, వారు గతించిపోయారు. నా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు దూరంగా ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నాను. అందరూ ఉన్నప్పటికీ ఎవరు లేనివాడుగానే ఉంటున్నాను అని మనం హృదయంలో కలత చెందుతున్నామా? అలాంటి అనుభవం గుండా మీరు ప్రయాణం చేస్తున్నారా? మనం కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఇదేనా లేకపోవచ్చు, కానీ జగత్పునాది వేయబడుకు మునిపే నేను ఏర్పాటు చేసుకునే దేవుడు నేను విడిచిపెట్టడు. మిమ్మల్ని అనాథులుగా విడివను అంటున్నాడు కదా. యోసేపు జీవితం మనం పరిశీలించినట్లయితే ఐగుప్తు దాసత్వానికే అమ్మివేశారు. ఆ ఐగుప్తీయులకు ఒక బానిసగా అమ్మివేశారు. ఏమాత్రం తన పట్ల తనకి స్వతంత్రం లేదు, ఏమాత్రం కూడా స్వాతంత్రం లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి తన జీవితంలో. బానిస అంటే ఇంకా ఏమాత్రం హక్కు లేని స్థితి. అలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నాడు ఒక అనాథగా. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయాడు, బంధువులకు దూరం అయిపోయాడు, రక్త సంబంధులకు దూరం అయిపోయాడు. తన సొంత గృహాన్ని, సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో ఎక్కడో ఒంటరిగా ఒక అనాథగా బతుకుతున్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టలే. యోసేపు తను ఒంటరిగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకోసం తెలుసా? దేవుని హత్తుకుంటూ బ్రతికాడు ఆయన. దేవుడు తోడుగా ఉండి తన జీవితకాలం అంతా అప్పగించుకుంటూ బ్రతికాడు. తన జీవితం పట్ల సంపూర్ణంగా దేవుని యొక్క అధికారానికి అప్పగించుకుని బ్రతికాడు. కాబట్టి దేవుడు అనాథగా యోసేపుని విడిచిపెట్టలేదు. ఆయన వద్దకు వచ్చాడు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో పాటు ఆయన నడిచాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు, అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీకు దూరంగా ఉండొచ్చు. మీ రక్త సంబంధులు, తోబుట్టువులు ఎవరు కూడా మీ దగ్గర లేకపోవచ్చు. ఒకవేళ అందరూ ఉండి ఎవరు లేని వారు కానీ ఉండొచ్చు. కానీ నిన్ను అనాథగా విడిచిపెట్టిన దేవుడు నీతో పాటు ఉన్నాడనే విషయాన్ని ఈ దినాన దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. నేను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రహ్మ కలిగి ధైర్యంగా ఉండిని ఆనాడు వాగ్దానం చేసిన దేవుడు ఈ వాక్యం ద్వారా
మీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మీ జీవితంలో యోసేపుకి తండ్రిగా ఉండి నడిపించిన దేవుడే. ఎప్పుడు కూడా అనాథగా విడిచిపెట్టలేదు యోసేపుని. ఆ దేవుడే మనం కలిగి ఉన్నాం. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితి అంతటిని ప్రభువుకు అప్పగించండి. మీ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మీ శ్రమలో, మీ దుఃఖంలో, మీ వేదనలో, మీ కృంగుదల్లో, మీ నిరాశ నిస్పృహలో ఆయన మీకు తోడుగా ఉండి, మీకు తండ్రిగా ఉండి, మీ ప్రభువుగా ఉండి దేవుడు మీకు నడిపిస్తాడు. అయితే సంపూర్ణంగా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ఆయన అధికారంలో, ఆయన ఎలుబడిలో బ్రతుకుదాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మిమ్మల్ని అనాథులుగా విడవనని వాగ్దానం చేశావు ప్రభువా. అవును ప్రభువా, మా యొద్దకు వస్తానని మాకు విడిచిపెట్టిన దేవుడు అని ఈ దినాన మీ వాక్యాన్ని బట్టి మాకు వాగ్దానం చేస్తావు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీరు మాకు తండ్రిగా, మీరు మా ప్రభువుగా, మా దేవుడుగా, మా నాథుడుగా మీరుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఒకవేళ మా తల్లిదండ్రులు మా దగ్గర లేనప్పటికీ ప్రభువా, మా అన్నదమ్ములు, మా చెల్లెళ్ళు, మా తోబుట్టువులు, మా రక్త సంబంధులు మా దగ్గర లేనప్పటికీ ప్రభువా, మేము అనాథులం కావు ప్రభువా. మేము అనాథులం కాము. ఎందుకంటే మీరు నిత్యము మాకు తోడుగా ఉండి, మా తండ్రిగా ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నామని సత్యాన్ని ఇదేనన్నా మాకు జ్ఞాపకం చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తూ, మీ కృపగల హస్తానికి మాకంగా అప్పగించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు అనునిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.